హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలు విశేషాలు. ఈరోజు అలసంది వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ ఎక్కువ పీల్చకుండా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తర్వాత ఒక బౌల్లో అలసంది బ్యాళ్ళు, ఒక టీ గ్లాస్ మినప్పప్పు వేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకోవాలి. 4 hours నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా ఉంటాయి. పొట్టు పోయేలా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలాంటి గిన్నెలో వడ పోసుకోవాలి. ఇలా వడ వేయకపోతే వడ పర్ఫెక్ట్గా రాదు, ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. తర్వాత జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బరగ్గా గ్రైండ్ చేయాలి. ఇలా వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ వేయాలి. తర్వాత పసుపు, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేయాలి. ఇలా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకుంటే ఇలా వడ పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత గ్యాస్ పెట్టుకొని బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇలా చేయిని తడుపుకుంటూ ఇలా వడ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా వేసుకోవాలి. ఇవి లెమన్ రైస్లోకి, గ్రీన్ చట్నీలోకి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇవి లెమన్ రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.